మేమెంతో మాకంతా వాటా దక్కాల్సిందే. ఇప్పుడు ఓబీసీల రిజర్వేషన్ గురించి 40% రిజర్వేషన్ అమలు జరగాలి. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లేకపోతే రేవంత్ సీఎం కుర్చీని లాగేస్తాం. బీసీలు అంటే బలహీనులు కాదు, బలమైన సామాజిక వర్గాలను నిరూపిద్దాం. బీసీ బిడ్డలంతా ఒకే తల్లి పిల్లలే. రెడ్లు బీసీ బిడ్డలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నారు. కానీ బీసీ రెడ్లకు సంక్షేమ పథకాల చెక్కులు ఇచ్చే పరిస్థితి రావాలి. రాబోయే స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఏకం కావాలి. రెడ్లకు మన సత్తా ఏంటో చూపించాలి. శాసనమండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న నాగర్ కర్నూలు బీసీ చైతన్య సభ గ్రాండ్ సక్సెస్. నాగర్ కర్నూలు బీసీ చైతన్య సభలో తీర్మాన్ మల్లన్న మాట్లాడాడు. నెక్స్ట్, దేశంలో అవాంతరాలు. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో ఓబీసీలు వెనుకబడ్డాయి. ఇది మాత్రం నిజం మిత్రులారా. ఓబీసీ అభివృద్ధి కులాల లెక్కలు అవసరం. సిద్ధేశ్వర పటేల్ ఆరోగ్యం క్షీణిస్తుంది. కులగణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ చొరవ తీసుకొని కేంద్ర మంత్రి బిఎల్ వర్మకు వినతి. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి దేశవ్యాప్తంగా కులగణకు కేంద్రం యోచిస్తున్నట్టు వెల్లడి. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు. నాట్య శాస్త్రానికి అర్థమైన గౌరవం. రెండింటికి మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు. యునెస్కో గుర్తింపు ప్రధాని మోడీ అర్చన. ఇది రావాల్సిందే ఫ్రెండ్స్. పేదలకు మేలు చేస్తుంటే ఓరవట్లేదంట. మన సీతక్క గారు మాట్లాడుతున్నారు. పేదల కోసం సంక్షేమ పథకాలంటే సన్న బియ్యం పంపిణీ, భూభారత్లో అక్రమాలకు చెక్కు, రైతులను మోసం చేయడానికి ధరని వచ్చింది. ఆ భూభారత్ అందరి కష్టాలు, కొండా సురేఖ, ఇంకా పేదలకు అన్ని దోషం. ఇది ఆల్రెడీ వీళ్ళు చెప్పే ఇవే. ఇదే నడుస్తుంది. హైదరాబాద్లో ఏఐ డాటా సెంటర్. మన సీఎం రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటన వేరుగా ఇందులో వచ్చింది. టోక్యోలో సీఎం 10,500 కోట్ల పెట్టుబడి అంట. ఎన్టీటీ డేటా నేసా నిర్ణయం అంట. టోక్యో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం. ప్రభుత్వ విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తాయి. ఏఐ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం. ఓకే. హౌతీలపై విరుచుకుపడ్డ అమెరికా. యెమెన్లో వారి స్థావరాలపై అటాక్స్. రాస్ ఐసా ఓడరేవే లక్ష్యంగా దాడుల్లో 78 మంది మృతి, 120 మంది గాయం. ఇది ఘోరమైన చర్య. గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయాలి. పరీక్షా ఫలితాలపై సందేహాలున్నాయి. నిరుద్యోగుల జీవితాల్లో ప్రభుత్వం చెలగాటం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ. కవితగా చేయాల్సిందే ఇది. ప్రభుత్వ పథకాల గురించి వివరించండి. ఇంకా మన మహేష్ కుమార్ గౌడ్ సంక్షేమ అభివృద్ధి స్కీమ్స్ అవగాహన కల్పించే పార్టీ నేతల సమన్వయంతో పనిచేయాలి. గీత దాటితే చర్యలు తప్పవు. ఇంతే ఈ కాంగ్రెస్. రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించాలి. ఇంకా వివిధ విద్యా వ్యవస్థలో కుల వివక్ష సిగ్గుచేటు. రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి మరణాలు బాధాకరం. విషాద ఘటనకు ముగింపు పలకాలి. కర్ణాటక సీఎంకు రాహుల్ గాంధీ లేఖ. చట్టానికి సిద్ధరామయ్య కృషి చేస్తారని విశ్వాసం. హైదరాబాద్లో వడగండ్ల వాన, భారీగా ఈదురుగాలు, పలు చోట్ల నేలకూలిన చెట్లు, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం. బచ్చన్నపేటలో పిడుగుపాటు 12 ఇది ఘోరంగా జరిగింది.